మనం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కొల్లేరు సరస్సు పక్కనే ఉన్నటువంటి కైకులూరు గ్రామం. ఇది మేజర్ పంచాయతీ. మనం కైకులూరు రైల్వే స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు ఈ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాములు నడయాడేవి. అసలు ఎటువంటి పరిస్థితుల్లో రైలుని 2వ ప్లాట్ఫామ్ మీద పంపించేవాళ్ళు కాదు, అన్ని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉండేవి. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక విజయవాడ నుంచి నసాపురం వరకు డబుల్ ట్రాక్ వేయటం, అలాగే విద్యుదీకరణ చేయటం, అలాగే కైకులూరు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ ని అభివృద్ధి చేయడం చాలా గణనీయంగా అభివృద్ధి చెందింది. వినియోగదారులు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు. గతంలో మనం రైల్వే స్టేషన్కి ఉదయం పూట వస్తే ముక్కు మూసుకుని ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే మలమూత్ర విసర్జనతోటి చాలా కకావికలంగా ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి నరేంద్ర మోడీ గారు వచ్చాక బయో టాయిలెట్లు పెడతాం వల్ల, గ్రీన్ బయో టాయిలెట్లు పెడతాం వల్ల మలమూత్రాలన్నీ లోపల ఉండి ఒక నిర్దిష్ట ప్రదేశంలోకి వెళ్ళి అవి రిమూవ్ చేసి అక్కడ పడేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క రైల్వే ట్రాక్ చాలా సుందరీకరణ జరిగింది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలని చాలా ఆహ్లాదకరంగా వెళ్తున్నాము. ఇది పూర్వం రోజుల్లో కన్నా చాలా మెరుగైన సందర్భం కనపడుతుంది. నిజంగా నరేంద్ర మోడీ గారు ఒక సేవకుడిలాగా ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. దాంట్లో ఇది ఒక రైల్వే ఆధునీకరణ చేయడం కూడా చాలా అభినందనీయం. అలాగే ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా మామూలుగా మోకాళ్ళు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, వయోవృద్ధులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ప్లాట్ఫామ్ దాటాలనే ఉద్దేశంతో ఈ కైకులూరులో నూతనంగా లిఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇది లిఫ్ట్ నిర్మాణం తొలి దశలో ఉంది. ఈ రానున్న రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇది నిర్మాణం పూర్తవుతుంది. కనుక వయోవృద్ధులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం ఒక గర్వకారణం అని చెప్పచ్చు. రానున్న రోజుల్లో 3వ ట్రాక్ కూడా రాబోతుంది. ఇది నిజంగా అభినందనీయం. ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి పాలన 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.